హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను గోధుమ పిండితో అప్పటికప్పుడే క్రిస్పీగా అలాగే హెల్తీగా ఎలా దోశలను వేసుకోవాలో చూపించబోతున్నానండి. దాంతోపాటుగా హోటల్ స్టైల్ ఆలూ మసాలా అలాగే పీనట్ చట్నీ రెసిపీని కూడా చూపించేస్తాను. వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూసి బెస్ట్ కాంబోని మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలకి వెళ్ళిపోదాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే పావు కప్పు బొంబాయి రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ వేయడం వల్ల దోశ క్రిస్పీగా వస్తుందండి. అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1.5 కప్పు వాటర్ని వేసుకోవాలండి. వాటర్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. పిండి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా విస్కర్తో కలుపుకుంటే మనకి పిండి అనేది చక్కగా కలుస్తుంది అన్నమాట. చూడండి, ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు ఆలూ మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. ఆలూ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ ఇంగువాని కూడా వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని పచ్చిమిర్చిని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 ఇంచు అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అల్లాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోండి. అలాగే 1 ఎండుమిర్చిని తుంచకుండా ఇదే విధంగా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఉల్లిపాయలని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించి తొక్క తీసేసి పెట్టుకున్నాను. ఆ బంగాళదుంపల్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా ఈ విధంగా గరిటతో మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుతూ మ్యాష్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని దీనిని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. మనం బంగాళదుంపలను ఆల్రెడీ ఉడికించాం కాబట్టి దీన్ని ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి. 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత చివరగా 1 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మరసం అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి హోటల్ స్టైల్లో ఆలూ మసాలా రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం హోటల్ స్టైల్లో చట్నీ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఈ చట్నీ ప్రిపరేషన్ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని పావు కప్పు వేరుశనగ గుళ్ళను వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనించి తొక్క తీసేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. వీటిని ఒక బౌల్లోకి వేసుకోండి, లేదంటే ఆ వేడికి పచ్చిశనగపప్పు మాడిపోతాయి. ఇలా బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగానే మనం వేయించుకొని తొక్క తీసుకున్న వేరుశనగ గుళ్ళను మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిశనగపప్పును కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ చింతపండును వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లాన్ని కూడా వేసుకోండి. అలాగే జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేను 1/2 టీ స్పూన్ వేసాను. అలాగే పావు కప్పు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ని ఒకేసారి వేసేయకుండా ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ మీకు చట్నీ కన్సిస్టెన్సీ ఏ విధంగా కావాలో ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టడం కోసం
స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే 1 ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగువాని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపుని చట్నీలోకి యాడ్ చేసేసుకుంటే మనకి హోటల్ స్టైల్లో చట్నీ కూడా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అలాగే చాలా సింపుల్ కదా. ఇప్పుడు బ్యాటర్ని మనం చూద్దాము. మూత తీసేసి బ్యాటర్ని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఈలోపు మనకి రవ్వ అనేది చక్కగా నానిపోయి ఉంటుందండి. ఇందులోకి 1 టీ స్పూన్ ఈనోని యాడ్ చేసుకోండి. ఈనోని యాక్టివేట్ చేయడం కోసం 1 టేబుల్ స్పూన్ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. మీ దగ్గర ఈనో లేకపోతే 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని కూడా వేసుకోవచ్చండి. ఈనోని కూడా వేసుకున్న తర్వాత చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే వరకు అవసరమైతే కొంచెం వాటర్ని వేసుకొని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో ఈ విధంగా క్లీన్ చేసేసేయాలి. తర్వాత ఈ దోశ వేసుకోవడానికి తవా మరీ వేడిగా ఉండకూడదండి. అందుకని కొంచెం వాటర్ని ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకొని మరలా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకున్న తర్వాత దోశ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. పైన పచ్చిదనం అంతా పోయిన తర్వాత పైనుంచి ఆయిల్ని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీన్ని రెండో వైపుకి కాల్చుకొని అవసరం లేదండి. ఒకవైపు బాగా ఎర్రగా కాలిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఇన్స్టెంట్గా క్రిస్పీ దోశ రెడీ అయిపోతుంది. అలాగే దీన్ని గోధుమ పిండితో ప్రిపేర్ చేశాం కాబట్టి చాలా హెల్దీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.